చిన్న చిన్న కేసులకి పెద్దగా పోలీసులు వచ్చేవాళ్ళు అని అంటున్నారు కదా, చిన్న చిన్న కేసులు అంటే ఎలాంటివి? సపోజ్ ఉదాహరణ మన బండారు సత్యనారాయణ మూర్తున్నాడు, ఆయన ఎక్కడో వైజాగ్ అనకాపల్లి ఎక్కడో అక్కడ ఆయన తీసుకొచ్చి గుంటూరు కోర్టు తీసుకొని వచ్చారు. నైట్ జరిగింది. ఆయన తీసుకొచ్చే క్రమంలో ఆయన తీసుకురావటానికి ఒక 400 మంది పోలీసులు, ఒక 10 మంది ఎస్ఐలు, డిఎస్పీలు, ఎస్పీలు. ఏంటి ఆయన చేసింది ఏంది? ఒక సోషల్ మీడియాలో ఒక ఎమ్మెల్యేని తిట్టాడంట. తిట్టిన దానికి ఆయన ఉన్న పెద్ద దాన్ని టెర్రరిస్టా లేకపోతే దేశద్రోహ? అంతమంది అవసరమా? ఒక 2 కానిస్టేబుల్ ఎనఫ్. శుభ్రంగా తీసుకొచ్చి లోపల పెట్టచ్చు, కోర్టులో హాజరుపరచవచ్చు. ఇంత ఆడంబరం చేస్తే 3 రోజుల పాటు నీళ్లు నిద్ర లేకుండా పోలీసు వాళ్ళు కూడా చివరికి విరక్తి చెందారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు భద్ర భగవంతుడా అనే పరిస్థితికి వచ్చిన పరిస్థితి వాళ్ళు. పోలీసులు కూడా ఈ మాటలు అనడం నేను నాతో స్వయంగా మాట్లాడారు, నాకు తెలిసిన ఆఫీసర్స్ ఉన్నారు కదా, అన్నారు ఇదేం కర్మరా బాబు, అంటే వాళ్ళు ఎదిరించట్లేరా? ఎట్లా బాసిజం కదా, దానిలో చేయము అనేటానికి లేదు, చేయాల్సిందే. చేయకపోతే ఎక్కడికో వెళ్ళిపోతారు, పోస్టింగ్ లేకుండా. పోస్టింగ్ ఉండదు, ఈ వీఆర్లోకి వెళ్ళిపోతారు. చేయాలి, వాళ్ళ కర్మది. అది అందుకని ఇంత చేస్తే పీకిందే ఉందమ్మా, రిటర్న్ చేసి 41 నోటీస్ ఇవ్వండి అని చెప్పారు. మరి అప్పుడు గవర్నమెంట్లో ఇలా జరిగింది అనేది తెలుసు కదా, మరి ఇప్పుడు పోలీస్ శాఖను కూడా కొంచెం ఈ రెడ్ బుక్లో అంతా చూసుకున్నా చేస్తున్నారు, ఎందుకు ఇలాంటి మాటలు వస్తున్నాయి? మా రెడ్ బుక్ అనేది అదొక ఎజెండా. అంటే ఆ రోజున జరిగిన అకృత్యాలని ఆయన ఒక నమోదు చేసుకున్నాడు అంతే. కానీ ఆ రోజు అకృత్యాలు జరిగినాయని చెప్పి అలాం బజార్స్కి ఇచ్చి చట్టకు విరుద్ధంగా ఎక్కడ ఎవరినైనా ఒకళ్ళ కొట్టిన దాఖలాలు చూపించండి 6 నెలల్లో. ఎక్కడైనా సరే ఎక్కడా లేదు. చట్టపరంగా చట్టంలో వాళ్ళు చేసిన లొసుగులు, వాళ్ళు చేసిన అవినీతి అన్యాయాల మీద పోరాటం జరుగుతుంది తప్పనిచ్చి అలాంటి పరిస్థితి వాళ్ళలాగా రివెంజ్ తీసుకునే పరిస్థితి కనుక ఈ ప్రభుత్వం చేసుంటే ఈరోజు మొత్తం ఒక్కళ్ళు కూడా బయట ఉండరు. అసలు రెడ్ బుక్ అంటే ఇప్పుడు నేను ఎందుకంటే రెడ్ బుక్ని ఇప్పుడు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు రెడ్డి సామాజిక వర్గం అయిపోయింది అన్నట్టుగా ఒక రెడ్ బుక్ని భూతంలో చూపించి మాట్లాడుతున్నారు కదా, అసలు రెడ్ బుక్ ఏంటో ఒక్కటి వివరణ చెప్పాలి. కాదమ్మా, ఇప్పుడు దొంగ అని అరిచినట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు ఏం చెప్పాడంటే రెడ్ బుక్ అంటే ఏంటంటే, చూడండి ప్రజాస్వామ్యానికి అతీతంగా ప్రజాస్వామ్యాన్ని కూడా మరచి ఆఫీసర్స్ కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తే వాళ్ళందరిది నమోదు చేసే ఉంటుంది. నమోదు చేయటం అంటే ఏంది? రివెంజ్ కోసం కాదు, వాళ్ళు చేసిన అకృత్యాలు అనే దానికి, వాళ్ళు చేసిన పనులు ఇప్పుడు ఉంది. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు, కానీ మిమ్మల్ని రోడ్ల మీద లేక కొడతామని చెప్పలేదమ్మా ఎక్కడ. ఇప్పుడు అదే పరిస్థితి. ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం ఆఫీస్ పగలగొట్టారు, మేము ప్రత్యక్ష సాక్షులం. ఆ రోజున్న పరిస్థితుల్లో అదే ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఏ పరిస్థితి ఉండేది చెప్పండి. అలా ఇప్పుడు అట్లా చెప్పుకుంటా పోతే ఒక బోరుగడ్డ ఆ ప్రభుత్వం అయితే ఏముంది, ఖచ్చితంగా ఒక రకంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ చేసినా ఆశ్చర్యం లేదు. మరి అలాంటి పరిస్థితే కదా. ఏది చిన్న సోషల్ మీడియా కేసులకే వాళ్ళు ఏదో పెద్ద దొంగల్లా కొట్టుకుంటూ తీసుకొచ్చి ఏది 3rd డిగ్రీ ప్రయోగించి నడవలేని పరిస్థితుల్లో తీసుకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీ మీడియానే ఉంది, అతను ఆ పేరు గుర్తురాట్లా నాకు, వెంగళరావు, అతను మా ఊరికి చెందిన అతనే, కాకపోతే నెల్లూరులో ఉంటాడు. బొబ్బూరు వెంగళరావు అని ఘర్షణ టీవీ అతన్ని చూశారుగా, ఎంత చిత్రహింసలు పెట్టి నడవలేని పరిస్థితుల్లో కోర్టులో అంటే 3rd డిగ్రీ ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలో మేము కూడా ఉన్నాగా ఆయన పక్కనే. మరి మీ మీడియాకి అన్ని ఇబ్బందులు జరుగుతుంటే సామాన్య మానవుడు ఏం చెప్పగలుగుతాడు చెప్పండి. అంటే అతను చిత్రహింసలు చేశారు ఘర్షణ టీవీ చేశారుగా. చేసేది నడవలేని పరిస్థితుల్లో, కాళ్ళ మీద కోటింగ్ వేసి నడవలేని పరిస్థితుల్లో వచ్చాడు కోర్టులో. అది కూడా చెప్పుకున్నాడు కదా మ్యాజిస్ట్రేట్ ముందు. ఇందాకైతే బోరుగడ్డ అనిల్ కుమార్ అనేది అంటారు. అవునమ్మా, చూడండి ఆ రోజు ఎంత విచ్చలవిడిగా మాట్లాడాడు, ఎట్లా మాట్లాడాడు. కనీసం ఏ మీడియా ఖండించలేదు, అతను చేస్తున్నది కరెక్ట్ కాదని చెప్పేసి ఏ నాయకులు చెప్పలేదు, దాన్ని ఇంకా ఎంకరేజ్ చేశారు. అలాంటి పరిస్థితి ఈరోజు ఎక్కడన్నా ఉందా? మరి అలాంటి వాళ్ళు ఎక్కడుండాలి? వాస్తవంగా చట్టానికి అతీతమేం కాదు కదా మనం ఎవరు, నేనైనా నువ్వైనా ఎవరైనా చట్టానికి లోబడే పనిచేయాలి. ప్రజాస్వామ్యం కాబట్టి కొంత స్వేచ్ఛ ఉంది మనకి, వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కాబట్టి. అంటే మన పరిధి దాటి మాట్లాడకూడదు, మన పరిధిలోనే ఉండాలి. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ జైల్లోనే ఉన్నారా, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? అంటే దాని మీద నాకు అవగాహన లేదమ్మా. అరెస్ట్ లాస్ట్ టైం 5th కోర్టులో ప్రవేశపెట్టిన రోజు, ఆ రోజు నేను వేరే మ్యాటర్లో ఉండి చూశాను. ప్రజెంట్ అయితే జైల్లోనే ఉన్నాడు నాకు తెలిసి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం జైల్లోనే ఉన్నాడు. ఇంకా
అంటే ఆయన మీద ఎందుకంటే ఒక వేరే వేరే కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసుల విచారణ నిమిత్తం అతనికి బెయిల్ మంజూరు చేసినట్టయితే లేదు నాకు తెలిసి. ఒక స్త్రీని మనం ఇష్టం వచ్చేట్టు మామూలుగా ఇంట్లోని గృహంలోని మాట్లాడితేనే మినిమం ఇన్ని నెలలో సంవత్సరం కేసులు పెడుతూ ఉంటాం. మరి సోషల్ మీడియా సాక్షిగా వీడియో సాక్షిగా ఎంతో మంది ప్రముఖుల భార్యల్ని చెల్లెల్ని అక్కల్ని మరి ఇలా ఎలా పడితే అలా మాట్లాడిన సందర్భంగా దీన్ని ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే అమ్మా దానికి కొన్ని పరిధులు ఉన్నాయి. అంటే మాట్లాడటం అనే దాన్ని ఆ నేరానికి సంబంధించి ఆ పరిధి దాటేమో అతను ఏం పనిష్ చేయరు. కాకపోతే ఏంటంటే అతను చేసింది ఒకటి కాదు, ఒక కేసు కాదు, ఓన్లీ ఒక సోషల్ మీడియా కాదు, దందాలు చేశాడు, రౌడీజం చేశాడు, రకరకాల ఆస్పెక్ట్లు ఉన్నాయి ఆయనకి. ఆ రకరకాల ఆస్పెక్ట్లన్నిటినీ పరిగణలో తీసుకుని ఇప్పుడు కేసులు కట్టడం జరిగింది. సరే, మిమ్మల్ని నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తాను, మళ్ళీ దీన్ని ఇంకోలాగా చెప్తారా? చెప్పండి. తాడికొండ నియోజకవర్గంలో నందిగాం ఎంపీ అయిన నందిగాం సురేష్ అక్రమాలు ఆకృత్యాలు ఎక్కువైపోయినాయి. ఇది ఎప్పుడు ఇంతవరకు జరగలేదు అనేది కూడా వినబడుతుంది. ఈ అక్రమాలు దీని గురించి మీరు లీగల్గా 5 సంవత్సరాలు ఎంతవరకు పోరాడారు? నిజంగానే ఉన్నాయా? అమ్మ అది యాక్చువల్గా ఏంటంటే లీగల్గా మా పరిధిలో అంటే మా నియోజకవర్గ పరిధిలో అది రాజకీయం వేరు, లీగల్ వేరు. లీగల్ ఎప్పుడు ఎంటర్ అవుతుందంటే లీగల్గా మేము ఎప్పుడు ఎంటర్ అవుతామంటే అతను ఏదైనా ఒక కేసులో ఇన్వాల్వ్ అయ్యో లేదు ఒకళ్ళ యొక్క హక్కుల్ని హరించే పరిస్థితిలో ఉన్నప్పుడు లీగల్ టీం అనేది ఉంటుంది. అదేదో ఇప్పుడు ఇంతకుముందు ఒకళ్ళని కొట్టి కేసు జరిగిన ఆమె చనిపోయిన కేసులో అప్పుడు ఆ రోజున లీగల్ టీం యాక్షన్ తీసుకుంది కాబట్టి ఈ రోజు అవన్నీ భద్రంగా ఉన్నాయి కాబట్టి ఆ కేసులో అరెస్ట్ చేశారు. హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పారు. అది ఆ రోజున లీగల్ టీము చాలా యాక్టివ్గా ఉండటం వల్లనే అంతకుముందు కంటే 10 రెట్లు కష్టపడి పనిచేశారు లీగల్ టీము. ఎక్కడో దాకేందుకు రఘురామకృష్ణరాజు గారిని కోర్టులో ప్రవేశపెట్టిన రోజు పోలీసులు ఓవర్ యాక్షన్ చూస్తే అడ్వకేట్స్ని కూడా లోపల రానియని పరిస్థితి. అప్పుడు నేను జనరల్ సెక్రటరీని. దాన్ని నేను వెంటనే తెల్లారి దాని మీద ఎస్పీకి జిల్లా జడ్జికి కోర్టు కాంపౌండ్లో ఒక అడ్వకేట్కే స్వతంత్రం లేనప్పుడు తిరిగే స్వతంత్రం లేనప్పుడు ఈ పోలీసు వాళ్ళు ఓవర్ యాక్షన్ అయింది, దాని మీద ఎందుకు చర్య తీసుకోకూడదని నేను అప్పటికప్పుడు లెటర్ పెట్టి మా బార్ అసోసియేషన్ మా కమిటీలో అప్పుడు ఆ రోజున ఉన్న మా ప్రెసిడెంట్ని నేను జనరల్ సెక్రటరీని మా కమిటీ మొత్తాన్ని కూడా నేను మొబిలైజ్ చేసి అప్పటికప్పుడు అర్జెంట్ మీటింగ్ పెట్టించి ఈసీ మీటింగ్ పెట్టి ఈసీలో తీర్మానం పాస్ చేసి వెంటనే పంపించా. తర్వాత అలాంటి పరిస్థితి ఎప్పుడు జరగలే ఇంకా కోర్టులో. అలాంటిది జరిగితే మాత్రం ఖచ్చితంగా నేనే ముందుంటానని చెప్పాను. అంటే మీరు తాడికొండ నియోజకవర్గంలో ఎక్కడ టీడీపీ వాళ్ళకి కానీ ఆల్ పార్టీస్కి ఏదన్నా మీరే ఇష్యూస్ని తీసుకునే వాళ్ళు అనేది అయితే వింటున్నాం. ఆ కోణంలో చూసుకుంటే పులి చిన్న గారని తాడికొండ నియోజకవర్గంలో ఉంటారు కదా, ఆయన మీద మన నందిగం సురేష్ ఆయనకి ఎప్పుడు గోళ్ళు అటాకులు జరుగుతూనే ఉంటాయి, ఆయనే చెప్పిన మాట అది. మరి దాని మీద ఏదన్నా మీ వరకు వచ్చింది అంటేనమ్మా నియోజకవర్గంలో కేసులు అనే దానికి ఏంటంటమ్మా కొంతేమో స్టేట్ ఆఫీస్ పరిధిలో ఉంటాయి. స్టేట్ ఆఫీస్ పరిధిలోకి వెళ్ళినారు అని అంటే వాళ్ళు చూసుకుంటారు. అక్కడ ఈ నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన ఏదైనా ఉండి మన లోకల్ కోర్టులో మన జిల్లా కోర్టులోనో అఫిషియల్ కోర్ట్స్ మంగళగిరి మళ్ళీ ఏదైనా సత్రపల్లి ఇలాంటి వాటిల్లో కేసులు కనుకుంటే వాటి పరిస్థితి మేము చూస్తాం. అంటే ఎందుకని ఇప్పుడు లోకల్లో చిన్న చూసుకున్నా నందిగాం సురేష్ సంబంధించిన అనుచరులు వాళ్ళు కూడా గల్లీలో కూడా రౌడీజంగా ఉండేది అనేది కూడా వినపడుతూ ఉండేది. అంటే ఒకటమ్మా లోకల్గానే చిన్న ఇష్యూస్ ఏమి ఉండవు, పెద్ద ఇష్యూస్ కూడా లోకల్ అన్నంత మాత్రాన పెద్ద ఇష్యూ. అంటే ఇష్యూ బేస్ ఏంటంటే ఇది జిల్లా కోర్టు పరిధిలో ఉంటుంది, ఇది హైకోర్టు పరిధిలో ఉంటుంది అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కానీ లేదు ఒక పోలీస్ ఆఫీసర్ కనుక మాట వినని పక్షంలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అనడానికి జిల్లా కోర్టు పరిధి లేదు. హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి వాళ్ళ మీద మనం ఫోర్స్ తీసుకురాగలం. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ మీద డైరెక్ట్గా చర్య తీసుకోవాలంటే హైకోర్టుకి పవర్స్ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనం హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టు అనేది ఏంటంటే స్టేట్ లీగల్ టీమ్ ఇంకోటి ఉంటుంది, వాళ్ళు చూస్తారు. హైకోర్టులో మేము జిల్లా స్థాయిలో వీళ్ళ మీద అక్రమంగా పెట్టిన కేసుల్లో వాదించడం కానీ వాళ్ళ కేసు నుంచి బయటికి తీసుకురావటం కానీ లేదు వాళ్ళకి బెయిల్స్ వేయటం కానీ అలాంటివి మేము చూస్తాం. సార్ లా అండ్ ఆర్డర్ పరంగా తీసేద్దాం, మరి ఒక పొలిటికల్ పరంగా మాట్లాడుకుందాం. మరి ఎక్కడ అరాచకాలు 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఎంపీ దగ్గర నుంచి కానీ ఎక్కడ జరగలేదంటారా తాడికొండ నియోజకవర్గంలో? పార్టీ పరంగా మాట్లాడుకుందాం. పార్టీ పరంగా చెప్పాలంటేనమ్మా ఇప్పుడు మీ మీడియాకి తెలియదేం లేదు, ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి పడన కారణంగానే ఈ రోజున శ్రీదేవి గారు టీడీపీలోకి రావడం జరిగింది. వాళ్ళిద్దరు భాగాలు పంచుకోవడం కుదరలు ఆ రోజున. మరి అంతే కదా, వాళ్ళ గొడవలు ఎక్కడ వచ్చినాయి అంటే
ఈ ఏరియాలో నువ్వు అడుగు పెట్టకూడదు, ఇది నా ఏరియా, నా నియోజకవర్గం, నీది ఇక్కడ కాదు, కాదు నా నేటివ్ ప్లేస్ ఇది, నేను ఇక్కడే దందాలు చేస్తానంటాడు ఆయన. అక్కడ వాళ్ళిద్దరు ఆధిపత్యపూర్లో పాప బలిపోసు అవ్వటం, తర్వాత వచ్చి రాజధాని వాసులందరికి కూడా నేను చేసిన తప్పేనని క్షమాపణ చెప్పడం బహిరంగంగా లోకేష్ గారి పాదయాత్రలో. ఆ లోకేష్ గారి పాదయాత్రలో నేను కూడా కలిసి నడిచాను ఆ రోజున. ఒక లీగల్ సెల్ అధ్యక్షుడికి, మా తాడికొండ లీగల్ సెల్ ఆ రోజు అపాలజీ చెప్పి నేను పార్టీలో జాయిన్ అవుతున్నాను అన్నారు. పార్టీలో కొనసాగుతున్నారు ఈ రోజున. అంటే ఎంత వచ్చిందని పంచుకోవడంలో ఇద్దరికి ప్రాబ్లం వచ్చింది. అంటే పంచుకోవటం అంటే వేరే అర్థం కదమ్మా నేను చెప్పింది. వాళ్ళకి ఈ నియోజకవర్గ పరిధి నాది, నా దానిలో మీ పెత్తనం ఏంటి, ఆ విషయమే ఫైట్ అయ్యింది. అదే ఫైట్. ఓకే. అది అంటే మిగతా విషయాల్లోకి అంత ఇన్నర్గా పోగలిగిన, అంటే మాకు ఆ నాలెడ్జ్ లేదు. రిమైనింగ్ నాలెడ్జ్ అనేది మాకంటే మీకే ఎక్కువ ఉంటుంది. రిమైండ్ నాలెడ్జ్, లా అండ్ ఆర్డర్ అన్ని తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుందో మీడియా వాళ్ళకే తెలుసు అన్నప్పుడు మీకు తెలియదు ఏముంది ఇక్కడ? లా అండ్ ఆర్డర్ వేరు, లా అండ్ ఆర్డర్ వేరు, అదర్ ఆస్పెక్ట్స్ వేరు. అవును, నేను అందుకే లా మీద అడగట్లేదు, మీరు పొలిటికల్ గానే అడుగుతున్నా. అవునమ్మా, పొలిటికల్ ఆస్పెక్ట్ లో మాకు లిమిటెడ్ నాలెడ్జ్. ఇక్కడ మీకు ఎంత, ఎందుకంటే మీరు ఎక్కడ మాట్లా కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నట్టు మాట్లాడుతుంటే ఎట్లేదు. అలా లేదమ్మా, అంటే మాకు ఆ స్థితి ఉన్నట్టే మేము అలాంటి పరిస్థితి ఉంటే మేము వచ్చేసి, ఇప్పుడు మొన్న సపోజు బండారు సత్యనారాయణ మూర్తి గారిని అరెస్ట్ చేసిన రోజున ఆయనకు ఒక చిన్న టిఫిన్ ఇవ్వడానికి కూడా నగరం పాలన స్టేషన్లో అనుమతించిన పరిస్థితి ఉంది. ఆ రోజు ధైర్యంగా ముందు వెళ్ళింది మేము ఒక నలుగురు అడ్వకేట్స్ వెళ్ళాం. ఆ వెళ్ళిన పరిస్థితుల్లో కాదండి, కుదరదండి, ఎస్పీ గారు డిఎస్పీ గారు పర్మిషన్ ఏంటి, ఇదేమన్నా ప్రజాస్వామ్యమా లేకపోతే మీ రాచరిక వ్యవస్థ అని ప్రశ్నించింది మేము. ముందు వీళ్ళ లోపల ఉండటానికి పోవటానికి వీల్లేదని ఒక 40-50 మంది పోలీసులను అడ్డు పెట్టారు. ఇదే క్రమంలో వాళ్ళ అబ్బాయి బయట ప్రెస్ మీట్ ఇస్తున్నాడు. ప్రెస్ మీట్ ఇచ్చే వ్యక్తిని ఒక్కసారిగా 10 మంది వచ్చేసి వాటేసుకుని ఆయన్ని లోపల కుక్కేసి ఆయన్ని, మన పిల్లి మాణిక్యరావు గారిని ఇద్దరిని చొక్కాలు పట్టుకొని లోపల కుక్కేసి వీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టాలనే ప్రయత్నంలో ఫస్ట్ ఆయనకు అడ్డం నిలబడింది నేను. సత్యనారాయణ మూర్తి గారి అబ్బాయికి అడ్డం నిలబడి ఎట్లా తీసుకెళ్తారో చూస్తానని చెప్పేసి గట్టిగా అడ్డం నిలబడ్డా. పోలీసులందరూ ఒక్కసారిగా గారు. ఈ లోపల మా అడ్వకేట్స్ ఒక 50 మంది పోగయ్యారు. రండి చూద్దాం, మీరు డి అంటే డిఎన్ అనే పరిస్థితి, అంటే చట్టం మీ చేతుల్లో తీసుకుంటారా లేకపోతే చట్టం అనేది మీ చుట్టమా అని ప్రశ్నించి ఆపాం. ఆ రోజున వాళ్ళని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా మాతోనే ఉన్నారు సాయంత్రం వరకు. తర్వాత వాళ్ళు కోర్టుకు తీసుకురావడం జరిగింది ఆయన్ని. ఆ రోజు జరిగిన పరిస్థితులన్నీ మీకు తెలుసు.